పర్యావరణ హితంగా జీవించుదాం, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మంగళవారం ఉదయం ఆల్బర్టస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎన్విపిలా కాలేజ్ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థలో మట్టి వినాయక ప్రతిమను తయారు చేసిన అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమను విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామని చెప్పారు. రాబోయే వినాయక చవితికి మట్టి గణపతిని బొమ్మను పూజించుదామంటూ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ తోని రసాయనాలతోని భారీ లోహాల రంగులతో ఉన్న గణపతి బొమ్మల వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మట్టితో ఉన్న గణపతిని బొమ్మలను పూజించాలి అంటూ హితవు పలికారు. జల వనరులను కాపాడుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆల్బర్దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్, ఎన్విపి కాలనీ ప్రిన్సిపల్ డాక్టర్ అలోక్ చంద్రుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూపం, సిఎంటి బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అర్జున, SIMS ప్రిన్సిపల్ డాక్టర్ లారెన్స్, డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి రవితేజ, ఐ కృష్ణకుమారి, జిఎన్ మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎండాడలో ఏదైతే ఎన్విపి లా కాలేజీ ఉందో, సిమ్స్ కాలేజీ ఉందో, ఇక్కడ ఈ 3 క్యాంపస్లో కలిపి మనం మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఏదైతే రానున్న వినాయక చవితిని దృష్టిలో తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల మీద అవగాహన పెంపొందించుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల రంగురంగుల మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకొని అట్లన్నీ నివారించాలని, మట్టితోనే వినాయక ప్రతిమలు తయారు చేసి పూజించాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం ఈ కాలేజీలో 3 క్యాంపస్ల్లో కూడా మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఇలాగే గడిచిన 20 రోజులుగా మనం 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమల మీద క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తున్నాం. గుడ్ మార్నింగ్, నా పేరు శ్రావణి. నేను సిమ్స్ కాలేజ్లో MCA చదువుతున్నాను. ఇవాళ మా క్యాంపస్లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది. సో అందుకోసమనే మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మట్టి గణపతినే పూజిద్దాం. 21 మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ సంవత్సరం 2020